నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్ మనము ఒక బ్రేక్ఫాస్ట్ మెనూని డిజైన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక మీడియం నుంచి పెద్ద సైజ్ హోటల్లో. ఇది చాలామందికి అనిపించవచ్చు ఏంటయ్యా అంటే నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది. ఓకే, ఒక టీం కూర్చుంటాము, ఒక టీం కూర్చునేసి ఏదో ఒక మెనూ డిజైన్ చేసేస్తాము, మెనూ డిజైన్ చేసేసి దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము అనేటటువంటిది జనరల్ అభిప్రాయం అండి. నేను తిరిగిన చాలా హోటల్లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే కనుక ఒక మెథాడికల్ ప్రాసెస్, దాని తర్వాత ఒక లాజికల్ అండర్స్టాండింగ్ ఆర్ మేబీ డెలివరీ ఉన్నటువంటి మెథడ్స్ చాలామంది అడాప్ట్ చేయరండి. నేను ఈ మధ్య ఒక పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు అది చాలా ప్రస్ఫుటంగానూ ప్రభావితంగానూ కనిపించింది. అందుకని నేను అనుకున్నాను ఏంటంటే అసలు మనము దీని మీద కొంత మాట్లాడితే ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినటువంటి షెఫ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సబ్జెక్టు నాలెడ్జీ ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి పొజిషన్తో చాలా తొందరగా వస్తున్నాయి. కానీ వాళ్ళ రోల్ ఓవర్లో వాళ్ళు జాగ్రత్తలు సరిగ్గా తీసుకోవట్లేదండి నాకు తెలిసినంత వరకు. నేను అనేది ఏంటంటే మనము భోజనము ఉండేటటువంటిది అక్కడ ఉండేటటువంటి గెస్ట్లు. మీరు అడగచ్చు నన్ను ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మీద మీకు కాన్సన్ట్రేషన్ ఏంటి, మనకి లంచ్ అండ్ డిన్నర్ ఉండగా విచ్ ఆర్ మోర్ ప్రైమఫేసీ ఏంటంటే ప్రస్ఫుటంగా మనకి కనిపించేటటువంటి విధానాలు, దాని తర్వాత వచ్చేటప్పటికి కోర్సెస్ ఉన్నప్పుడు మధ్యలో మీరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోర్స్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారో దాని మీద ఈ టాపిక్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటిది. నేను నమ్మే సిద్ధాంతం ఒకటేనండి, ఏంటంటే వంట కానీ వంట పదార్థాలు కానీ మనము ప్లాన్ చేసుకునేది అక్కడ ఉండేటటువంటి గెస్ట్లు కానీ లేకపోతే గనక ఆ బ్రాండ్ని చూసినటువంటి దాని యొక్క సిద్ధాంతాలని గౌరవించేటటువంటి గెస్ట్లు, లేకపోతే చుట్టుపక్కల ఉండేటటువంటి లోకల్స్ ఆ యొక్క ఫుడ్ని ఆస్వాదించి ఆనందించాలి అనేటటువంటి ఉద్దేశానికి వస్తారు. పెద్ద హోటళ్లలో జనాలు వచ్చేది ఒక సర్వీస్ స్టాండర్డ్ కోసము, దాని తర్వాత ఒక ఫుడ్ కోసము, దాని తర్వాత ఏంబియన్స్ కోసము. ఈ మూడు ఎటైనా పెట్టుకో, సర్వీస్ స్టాండర్డు, ఏంబియన్స్, ఫుడ్డు, లేకపోతే ఫుడ్డు, సర్వీస్ స్టాండర్డు, ఏంబియన్స్, మీరు ఎట్లయినా పెట్టుకోండి, అది పెద్ద ప్రాబ్లం అయినటువంటి పాయింట్ కాదు. ఒక పెద్ద ప్రాపర్టీలో ఓనరు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీద వెళ్తాడండి. ఎందుకంటే మనం ఒక రెస్టారెంట్ పెట్టేదానికేనో ఒక పెద్ద హోటల్లో రెస్టారెంట్ని స్టార్ట్ చేయటానికి కానీ ధైర్యం చాలా ఉండాలండి. ఒక రెస్టారెంట్కి చుట్టుపక్కల లోకల్స్ సపోర్ట్ సిస్టమ్ ఉంటారండి. ఒక పెద్ద హోటల్కి గెస్ట్లు సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటారు, ఎందుకంటే వాళ్ళు క్యాప్టివ్ క్లయింట్లు కాబట్టి. చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటిది అది ఒక బోనస్ పాయింట్. మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకి ఢిల్లీలో ఉన్నటువంటి బుఖారా అనేటటువంటి రెస్టారెంటు ఎంత పెద్ద పేరు సంపాదించుకుందంటే కనుక అక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలామందికి మనసులో ఆత్రం ఉంటుంది. ఒకటి భరించగలిగే వాళ్ళ దాని యొక్క బిల్స్, ఓకే అంటే కనుక మీకు వచ్చేటటువంటి ఫుడ్ బిల్లు మనం భరించగలిగేటట్టు కెపాసిటీ ఉన్న వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళకి టైం కనుక ఉంటే కనుక ఫ్యామిలీలతో ఫ్రెండ్స్తోనూ లేకపోతే గ్రూప్ మీటింగ్స్ ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి పెట్టాలి, లేకపోతే మీటింగ్స్ తర్వాత ఆ రెస్టారెంట్ నుంచి క్యాటరింగ్ కానీ లేకపోతే కనుక ఇన్డైన్ చెయ్యాలి అనేటటువంటి యాక్టివిటీస్ మైండ్లో పెట్టుకొని ఉంటారండి. ఈ కరోనా తర్వాత ఫైన్ డైన్ ఓన్లీ సూపర్ ఫైన్ డైన్ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది, కానీ నార్మల్ ఫైన్ డైన్ వాళ్ళకి ఉండట్లేదండి. ఇప్పుడు ఒక హోటల్లో క్యాప్టివ్ క్లయింటేల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తీసుకునేటటువంటి అక్కడ భోజనం చెయ్యాలి లేకపోతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అనేటటువంటి నిర్ణయము చాలా వరకు ఆ హోటల్ యొక్క బ్రాండ్ మీద, ఆ ప్రాపర్టీకి ఉండేటటువంటి హంగుల మీద డిపెండెంట్ అయి ఉంటుందండి.
ఎందుకంటే ఫ్రాంచైజీస్కి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఫ్రాంచైజీస్కి ఇస్తాయి ప్రాపర్టీని చెక్ చేసి వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్తోను. కానీ ఆ కాంట్రాక్ట్స్, ఆ ప్రాపర్టీస్ ఒక బ్రాండ్ గనక నడిపిస్తుంటే, ఒక బ్రాండ్ పేరు గనక నడిపిస్తుంటే, మనకి పెద్ద పెద్ద హోటల్స్ మీరు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత ప్రాపర్టీస్ ఉండవండి ఆ బ్రాండ్స్వి. వాళ్ళు ఒక ఫ్రాంచైజీ ఓనర్కి వాళ్ళ యొక్క బ్రాండ్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి మెథడాలజీ నడుస్తుంది. ఇక్కడ నేను గమనించినంత వరకు, ఇక్కడ అంటే నేను ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్ కానీ, లేకపోతే వేరే చోట ఎక్కడైనా కనుక నేను చూసినంత లిమిటెడ్ పర్వ్యూలో ఏమైపోతుందంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక ప్రాసెస్ మీద ఏంటంటే వర్క్ చేయటానికి అక్కడ ప్రాపర్గా ఉండదు. వాళ్ళు చేసేటటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే కనుక వాళ్ళు ఒక టీంతో కూర్చుంటారు. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ ఇన్ఛార్జ్ షెఫ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది ఎగ్జిక్యూటివ్ షెఫ్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్మెంట్ టాక్, వాళ్ళు ఒక చిన్న కోఆర్డినేషన్తో ఉంటారు. ఆ కోఆర్డినేషన్తో ఒక మెనూ తయారవుతుంది. ఆ మెనూ వచ్చేటప్పటికి మీ రెస్టారెంట్లో తయారవుతుంది. మనము చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఎక్కువ జనాలు తినగలిగేటటువంటి భోజనం గనక మనం సరిగ్గా గనక ఎగ్జిక్యూట్ చేస్తే దాని తర్వాత లంచ్ అండ్ డిన్నర్కి ఉండేటటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అంతే విలువ వస్తుంది. రెండో పాయింట్, ఓకే, ఇప్పుడు ఒక పెద్ద హోటల్లో దాదాపుగా 200 రూమ్స్ ఉన్నటువంటి హోటళ్లలో ఏమైపోతుందంటే మీకు ఈవెంట్ టైంలలో మాట్లాడటలేదండి, ఒక జనరల్ డేలో మాట్లాడుతున్నాను నేను. ఆ జనరల్ డేలో ఉన్నప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీలని ఒక ప్రాజెక్ట్ కోసం అక్కడ దింపటం ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ అన్ ఆఫర్ రేట్ ఉండేటటువంటిది. దాని తర్వాత సీజనల్ అండ్ నాన్ సీజనల్ పీరియడ్లో ఒక రేట్ చార్ట్ అనేటటువంటి ఉంటుంది. దాంట్లో ఇన్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎక్స్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. కొంతమంది ఇన్క్లూడింగ్ డిన్నర్ అండ్ ఎక్స్క్లూడింగ్ డిన్నర్ కాన్సెప్ట్స్ కూడా పెడతారు. ఓకే, మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ మీద మాత్రమే మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనము గనక ఒక ఏంబియన్స్ ప్రాపర్గా ఉండేటటువంటి క్లీన్ అట్మాస్ఫియర్లో మనము వెళితే, ఎందుకంటే అది అందరూ నిద్రలేచి వాళ్ళ రోజుని ఫస్ట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీలో వాళ్ళు విజిట్ అయ్యేటటువంటిది బ్రేక్ఫాస్ట్ ఏరియా అండి. జిమ్ వదిలేస్తున్నా నేను, జిమ్ ఆర్ స్విమ్మింగ్ పూల్ ఇవంతా హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్. కానీ వాళ్ళు బయటికి వెళ్ళే ముందర జనరల్లీ ఏదర్ రూమ్ సర్వీస్ కానివ్వండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను రూమ్ సర్వీస్ మీద మాట్లాడటం లేదండి, నేను పాడుతుంది అక్కడ ఉండేటటువంటి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేటటువంటి ఒక పర్టికులర్ రెస్టారెంటు 90% ఆఫ్ ద పర్టికులర్ పీపుల్కి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఆ రూమ్తో పాటు అవైలబుల్ ఉన్నటువంటి వాళ్ళకి మనము సర్వ్ చేసేది. ఒకటి జనరల్లీ అరౌండ్ 6:37 కల్లా అన్ని ప్రాపర్టీస్లో ఉండేటటువంటి బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లలో మీకు ఒక సలాడ్ బార్ ఉంటుంది, ఒక జ్యూస్ కౌంటర్ ఉంటుంది, కొన్ని ఫ్యూ లైవ్ కౌంటర్స్ ఉంటాయి, దాని తర్వాత కొన్ని ప్రీ మేడ్ ఐటమ్స్ ఉంటాయి ఇన్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత వాటికి కావాల్సినటువంటి సైడ్ డిషెస్ కొన్ని ఉంటాయి. దాని తర్వాత మీకు సర్వ్ చేసేందుకు ఈగర్గా ఉండేటటువంటి స్టివర్డ్స్ అక్కడ రెడీగా ఉంటారు. ఓకే, అలాంగ్ విత్ షెఫ్స్ హూ ఆర్ రెడీ టు యాక్చువల్లీ గెట్ ది ఐటమ్స్ డెలివర్డ్. దాని తర్వాత జనరల్లీ నాకు తెలిసినంత వరకు ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అతను లేకపోతే కనుక అతని అసిస్టెంటో ఒక రౌండ్ వేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత క్యాప్టెన్ కూడా మొత్తం హాల్ ఏరియా అంతా తిరిగి ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఇన్ సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ స్టాండర్డ్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడండి. ఇది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. కానీ ఇక్కడ మనము గనుక చూస్తే ఏమైపోతుందంటే, మనము ఒక సలాడ్ బార్ దగ్గరికి వెళ్ళాము, ఒక జ్యూస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే కనుక ఒక వెస్ట్రన్ కాంటినెంటల్ సర్వీసెస్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాము, కొన్ని లోకల్ డిషెస్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే కనుక కొన్ని నేషనల్ డిషెస్ ఓకే బేస్డ్ ఆన్ ఇది వెళ్ళాము. దాని తర్వాత అక్కడి నుంచి కొంత తీసుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి క్లయింటేల్ ప్రకారంగా ఆ యొక్క యాక్టివిటీస్ తయారవుతాయి. ఇప్పుడు ఒక చిన్న టిపికల్ ఎగ్జాంపుల్ నేను
తీసుకుందాము అనేటటువంటిది ఉద్దేశం నాకు ఉందండి. ఒక టిపికల్ ఎగ్జాంపుల్‌లో మీకు ఒక ఒక సౌత్ స్టేట్ ఓకే. మనం తీసుకోవాల్సింది నేను ఎందుకంటే ఈ మధ్య నేను విజిట్ అయింది కోయంబత్తూరు కాబట్టి నేను బ్రాండ్ పేరు తీసుకోవట్లేదండి. ఓకే. నేను కోయంబత్తూరులో ఒక సిగ్నిఫికెంట్‌లీ బిగ్ ప్రాపర్టీ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ఆర్ 1000 క్రోర్ ప్రాపర్టీ అది. ఎందుకంటే గనక దాదాపు 1 ఏకర్ పైన ఉన్నటువంటి పెద్ద ప్రాపర్టీ విత్ యాంపుల్ పార్కింగ్, యాంపుల్ ఇది గుడ్ అంబియన్స్, గుడ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ మేడ్. కానీ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ టు ద డెలివరీ ఆఫ్ ద బ్రేక్‌ఫాస్ట్ ఓకే. దే డిడ్ నాట్ అప్రోప్రియేట్‌లీ టేక్ కేర్. అండ్ అది గనక మనము ఒక చిన్న భూతద్దంలో గనక మనం చెక్ చేసుకుంటే ఏదో టిక్ బాక్స్ అప్రోచ్ అంటాం మనం. ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ అయిందా, ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ అయిందా, ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ అయిందా గనక తీసుకుంటే గనక చాలా లెవెల్స్లో అది ఫెయిల్ అయ్యిందండి. ఓకే. అది ఫెయిల్ అయింది. నేను అప్పుడు వెనక్కి తిరిగి గనక చూసుకుని ఈ పాయింట్స్ మేము ఉన్నటువంటి వేరే హోటల్స్‌లో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అరౌండ్ ఒక 5 ఇయర్స్ నుంచి గనక నేను విజిట్ చేస్తే ఓకే. ఈ మిస్టేక్స్ రిపీటెడ్ అండ్ రెగ్యులర్ కింద జరుగుతూ ఉన్నాయి. అవి జనరల్లీ ఏంటంటే గనక మనం వాటిని పక్కన పెడతాం. ఎందుకంటే చిన్నా చితక యాక్టివిటీస్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే పొద్దున పూట మన పని ముఖ్యం అండి. వేరే వాళ్ళతో మనకి డిస్కషను, డిబేటు ఓకే. లేకపోతే గనక వాళ్ళని కరెక్ట్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే ఆ గెస్ట్లు అనేటటువంటి వాళ్ళు ఆ టెంపరవరీ పీరియడ్కి వెదర్ దే పే ఇట్ ఆర్ దేర్ కంపెనీ పేస్ ఇట్ ఆర్ సంబడి ఎల్స్ పేస్ ఇట్, దే కమ్ ఓవర్ దేర్ ఓన్లీ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ షుడ్ బీ గ్రేస్ఫుల్ అండ్ వాళ్ళ రోజు పాడవ్వకూడదు. బ్రేక్ఫాస్ట్ గనక మనం సరిగ్గా చేయకపోతే వాళ్ళ రోజు పాడవుతుందండి. ఇప్పుడు ఎవరైనా ఒక వెజిటేరియన్ పర్సన్కి అక్కడ ప్రాపర్ వెజిటేరియన్ డిషే అవైలబుల్ లేదనుకోండి. జనరల్లీ మీకు మిడిల్ ఈస్ట్లలోనూ లేకపోతే కనుక మీరు ఈ యూరోప్ సైడ్ వెళ్తున్నప్పుడు హెవీ మీకు ఏంటంటే కనుక ఏదో వన్స్ ఇన్ అ వైల్ కొన్ని వేగన్ ఉండొచ్చేమో, కానీ చాలా వరకు వెజిటేరియన్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ టు స్టార్వ్ అండి. ఓకే. సో దట్ ఈస్ ది డెఫిషియన్సీ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ మెను. ఓకే. వాళ్ళు ఇది చేయరు కాబట్టేసి వీళ్ళు ఏదో పళ్ళో పలహారమో లేకపోతే కనుక ఉన్న చిన్న ఏ సీరియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవో తీసేసుకొని వచ్చేస్తారు. ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ బీయింగ్ అ వెజిటేరియన్ ఓకే. బట్ ఆ యాక్టివిటీస్ తీసుకునేటప్పుడు నాకు జరిగినటువంటి పాయింట్లో ఎవ్రీ టైం 99% ఆఫ్ ద టైం మనము ఆ ప్రాపర్టీస్లో ఫుడ్ తినటం కూడా ఇష్టపడము. మనం ఏం చేస్తామంటే కనుక వీ విల్ టేక్ ద రూమ్ వితౌట్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ గో టు ద నియర్ బై సమ్ పర్టికులర్ ప్లేస్ విచ్ సూట్స్ టు అవర్ రిక్వైర్మెంట్. కానీ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ లాస్ టు ద మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే మీరు సరిగ్గా కనుక బ్రేక్ఫాస్ట్ దాన్ని ఏమంటారని కనుక నామీ అనేది మనకు ఒక హిందీలో ఒక పెద్ద ఇది అంటే కనుక పేరున్నటువంటి అనేటటువంటి ఒక పదం ఉంది. పేరున్నటువంటి రెస్టారెంట్ గనక మీరు రిసైడ్ అవుతున్నటువంటి హోటళ్లలో గనక ఉంటే ఏది బుఖారా లాంటిది ఆ హోటళ్లలోకి వెళ్ళటానికి జనాలు ఎప్పుడు 365 రోజులు ఇంట్రెస్ట్ పెడతారండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సు ఇన్ ఎన్ జనరల్ సర్కమస్టెన్స్ రాదు. ఇప్పుడు నేను ఒక సౌత్ ఇండియన్ని అనుకుందాము ఓకే. ఒక సౌత్ ఇండియన్ నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆ బుఖారా రెస్టారెంట్ హోస్ట్ అయినటువంటి ప్రాపర్టీలో గనక వెళితే అది ఒక అద్భుతమైనటువంటి అవకాశము నాలాంటి వాడికి ఆ బుఖారా రెస్టారెంట్ యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేయటానికి. ఇప్పుడు అదే గనక నేను ఒక పర్టికులర్లో వెరీ గా ఎగ్జిక్యూట్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ మెనూని కనుక నేను ఉన్నటువంటి రెస్టారెంట్కి వెళ్తే అది జస్ట్ BAU బిజినెస్ యాజ్ యూజువల్. ఏంటంటే కనుక ఏదో ఉన్నాయి టపటపా తినేస్తాము, దాని తర్వాత మనం పక్కకి వెళ్ళిపోతాము. కానీ ఇప్పుడు ప్రాపర్టీ ఓనరు లేకపోతే కనుక బిజినెస్ మేనేజ్మెంటు లేకపోతే బ్రాండ్ ఓనర్కి వచ్చేటటువంటి పాయింట్ ఏంటంటే బ్రాండ్ వాల్యూ ఇంక్రీజ్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయిందండి. ఏది లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ అ పర్టికులర్ బ్రాండ్ ఓకే విచ్ మే బీ ఇన్ మీడియం లెవెల్ ఓకే. ఆ మీడియం లెవెల్ ఉన్నటువంటి పర్టికులర్ బ్రాండ్లో ఎగ్జిక్యూషన్ దగ్గర ఎందుకంటే స్ట్రెస్ లేదు కాబట్టి ఆ ఫ్రాంచైజీ ఓనర్ ఈజ్ లెఫ్ట్ స్కాట్ ఫ్రీ అండ్ దెన్ దట్ పర్టికులర్ స్కాట్ ఫ్రీ ఈజ్ యాక్చువల్లీ ట్యాంపరింగ్ దేర్ బ్రాండ్ ఇమేజ్ అనేటటువంటి పాయింట్ చాలా వరకు బ్రాండ్ ఓనర్లు రియలైజ్ అవ్వరండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక పర్టికులర్ బ్రాండ్ ఓనర్ ఉన్నారు ఓకే. ఆ పర్టికులర్ బ్రాండ్ ఓనరు
ప్రాపర్టీ చెక్ చేసుకున్నాడు, మన క్లయింటెల్ రిలేటెడ్ యాక్టివిటీ, గెస్ట్ సర్వీస్ స్టాండర్డ్ డిఫైన్ చేసుకున్నారు, ఇవంతా చేశారు. కానీ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా ఉండాలి. మీ యొక్క రెస్టారెంట్ ఏంటంటే సర్వీస్ డెలివరీలో వచ్చేటప్పటికి అప్రోప్రియేట్ ఉండాలి. దాని తర్వాత ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్లో వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లెవెల్ దీనికంటే తక్కువ అయితే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫాల్ట్. ఓకే, మీరు బేసిక్ స్టాండర్డ్ FSSAI గైడ్ లైన్స్ మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. నార్మల్ గైడ్ లైన్స్ ఆర్ ఎవ్రీ టైమ్ ఫైన్. కానీ FSSAI గైడ్ లైను మీకు ఒక హైజీన్ రిలేటెడ్ మ్యాటరే ఉంటుంది. కానీ మనకు ఒక పర్టికులర్ బ్రేక్ఫాస్ట్ హైజీన్గా ఉండి, దాని తర్వాత ఏంబియన్స్ క్వాలిటీలో ఉండి, దాని తర్వాత ఒక ఒక మనకొక మాయాలోకాన్ని చూపెట్టి ఏంటంటే కనుక ప్రపంచంలో దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ రెస్టారెంట్లో ఇన్ని వెరైటీ డిషెస్ నా టేబుల్ మీదకి వస్తాయా అని చెప్పి జనాలు ఒక అరగంట ముందరే బయలుదేరి ఆ రెస్టారెంట్లో 1.5 hours తీసుకోవాలి. కొన్ని మీకు అలా కార్టే ఐటమ్స్ కూడా వాళ్ళు ఆర్డర్ చేయొచ్చేమో, మనకు తెలియదు. ఇక్కడ గనక బాగుండి, వాళ్ళ రోజు గనక బాగుండి, వాళ్ళు ఆనందపడితే, వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ అనేటటువంటి రికమెండేషన్ కానీ చేయటం చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పేటటువంటి మాట ఏంటయ్యా అంటే, పెద్ద హోటల్, మీడియం అండ్ లార్జ్ సైజ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి హోటల్ ఓనర్సు, దాని తర్వాత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఇది మైండ్ పెట్టుకోవాలి. ఏంటంటే డబ్బులు ఎవరికి చీప్గా రావండి. మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో డబ్బులు ఖర్చు అవ్వవు కానివ్వండి, దాంట్లో ముచ్చటేసే విధానం కింద మనం డిజైన్ చేసుకుంటే మన మెనూ అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రోలాగ్తో నేను పాయింట్ నెంబర్ 2కి వెళ్తున్నాము. ఒక పర్టికులర్ మెనూ మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లోపలికి వెళ్ళేసి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని నెక్స్ట్ డే మెనూ వాళ్ళు తయారవుతారు. లేకపోతే వీక్ డే మెనూ ఏదో వీక్లీ వన్స్ కూర్చుని దాన్ని తయారు చేస్తారు. నా సజెషన్ ఆర్ రికమెండేషన్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ మెనూ ఎప్పుడు నెక్స్ట్ డే అంటే కనుక ఇవాళ వచ్చినటువంటి గెస్ట్లు, దాని తర్వాత రేపు బుకింగ్ చేసుకున్నటువంటి గెస్ట్ల యొక్క డీటెయిల్ అండ్ డేటాతోనే కూర్చుంటాం అనేటటువంటిది ఒక ఉత్తమోత్తమమైన పద్ధతి. దీనివల్ల ఏంటంటే ఏదో నడిపించాము అనే దానికంటే మనము ఒక క్యాలిక్యులేటెడ్ అండ్ మెథాడికల్ ప్రాసెస్లో కనుక మనం వెళితే ఆ యొక్క మెనూ డెవలప్మెంటు సరిగ్గా అవుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ మనము హైజీను, ఆర్గానిక్, లేకపోతే కనుక స్టైల్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే రీజనల్, ఇంటర్నేషనల్, ఓకే అనేటటువంటిది 2 ప్రాసెసెస్ మనం పెట్టుకుంటాం కాదండి. ప్రతి ఒక్క ఐటెంకి దాని యొక్క ఫ్లేవర్ ప్రొఫైల్ ఉంది. ఆ ఫ్లేవర్ ప్రొఫైల్ ఒక్కొక్కసారి ఒక రీజన్లో ఒక పేరుతో పిలువబడుతుంది, ఇంకో రీజన్తో ఇంకో పేరుతో పిలువబడుతుందండి. సో దాని స్టాగ్నెంట్ వచ్చేటప్పటికి రెసిపీ అండి. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రెసిపీ ఈజ్ ద కింగ్. మీరు ఇప్పుడు పోహాని అంటే కనుక అటుకుల్ని కనుక మహారాష్ట్రలో తింటే ఉండే విధానానికి దాని తర్వాత మీరు వేరే రాజ్యంలో తినేటటువంటి విధానంలో చాలా తేడా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉసల్ అండ్ మిసల్ పావ్ అనేటటువంటి ఇది మీకు గుజరాత్ను దాని తర్వాత మహారాష్ట్రలో కనుక చెక్ చేసుకుంటే వాటి యొక్క రెసిపీస్ ఏంటంటే మెథడాలజీస్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే వాటి ఫ్లేవర్ ప్రొఫైల్స్ డిఫరెంట్. కొన్నిట్లో మనం అన్ని రకాల మొలకలు మనం వాడుకుంటాం, మొలకల దినుసులు మనం వాడుకుంటాం. మిగతా వాటిలో వచ్చేటప్పటికి ఓన్లీ ఒకటే దినుసు వాడుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ మూంగ్ దాల్, ఓకే, ఇది స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ ఒక దాంట్లో వాడుకోవచ్చు. లేకపోతే కనుక మనం ఏంటంటే మొలకలెత్తినటువంటి శనగల్ని మనం వాడుకోవచ్చు. ఓకే, ప్రతిదానికి దాని యొక్క పదం ఉంది. దాని తర్వాత వచ్చేటప్పటికి సేమ్ మీకు ఏంటంటే మీరు కొల్హాపూర్లో తినేటటువంటి ఒక పర్టికులర్ మిసల్ పావుకిను, దాని తర్వాత మిగతా ఏరియాలో బంతో తినేటటువంటి ఒక దాంట్లో బ్రెడ్ స్లైస్ వాడతారు, ఇంకొక దాంట్లో వచ్చేటప్పటికి మీకు పావు వాడతారు. కాబట్టేసి రెసిపీలో ఉండేటటువంటి కోర్ పదార్థం ఒకటే అయి ఉండొచ్చు, అంటే కనుక దాని సైడ్ డిష్ అది మనకు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి పాయింట్, రెసిపీలో మీకు ఒక మూల పదార్థం ఉంటుంది, ఓకే, అంటే కనుక ఒక కోర్ రిలేటెడ్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అనుకుందాం, బేసిక్ ఐటమ్, ఇట్ ఈజ్ అ రైస్ కేక్. మనము రైస్ కేక్ మనం తమిళనాడులో ఉన్నప్పుడు వాడేటటువంటి రైస్ కేక్కి అంటే కనుక మనం మల్లెపూ ఇడ్లీ అనేది అమ్మగారు పెట్టినటువంటి పేరుతో మల్లెపూ ఇడ్లీ అంటాం. అది ఏంటంటే రైస్ అండ్ ఉడుద్ దాల్ మిక్స్చర్ ఈజ్ డన్
ప్యారలల్లీ. ఓకే. మీరు గనక అదే ఆంధ్రాలో గనక వచ్చేటట్టయితే గనక మీకు రవ్వ ఇడ్లీ ఉంది. ఇడ్లీ రవ్వను వాడతాము. ఓకే. అట్లాగే మీరు కర్ణాటక వెళ్తే గనక మీకు స్టైల్ వేరుంది. దాని తర్వాత ఇడ్లీ గనక మనం తయారు చేసేటప్పుడు కొన్ని బ్యాటర్లలో ఈవెన్ కొన్ని చోట్ల అటుకులు వాడతారు, కొన్ని చోట్ల మరమరాలు వాడతారు, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మీకు సగ్గుబియ్యం వాడతారు. ఓకే. ఇప్పుడు మీకు తట్టె ఇడ్లీ గనక మీరు తిన్నారనుకోండి, తట్టె ఇడ్లీ యొక్క ఫార్ములాలో మీరు కర్ణాటక వెళ్తే గనక సాగు అంటే సగ్గుబియ్యం ఉంటుందండి వాటి యొక్క ప్రాసెస్లో. మీకు ఇడ్లీ రైస్ ఏదైతే ఉందో అదేను ప్లస్ సగ్గుబియ్యము ఒక పర్టికులర్ ప్రపోర్షను, దాని తర్వాత వేరే అదర్ ఐటమ్ మిక్స్ చేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి, ఎందుకంటే ఇట్ షుడ్ బి సూపర్ సాఫ్ట్. ఓకే. సో ప్రతిదానికి దాని యొక్క రీజనింగ్ ఉంది. దాని తర్వాత ఆ రీజనింగు వాళ్ళు చేసేటటువంటి చట్నీలు వాటి యొక్క సైడ్ డిషెస్తో ఇది ఉందండి. కాబట్టేసి మనం ఏం చేసుకోవాలంటే, మనం ఒక రెసిపీ తయారవుతున్నప్పుడు ఆ రెసిపీ ఏ రీజన్ ఆర్ మేబీ ఏ ఫ్లేవర్ ప్రొఫైల్కి ఉంది, దాని తర్వాత ఆ ఫ్లేవర్ ప్రొఫైల్కి చుట్టుపక్కల ఉండేటటువంటి కాండిమెంట్స్ ఏంటి, వాటి యొక్క ప్రజెంటేషన్ లెవెల్ ఏంటి అనేటటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలండి. అంటే నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. మనము తమిళనాడు లెటసే కోయంబత్తూర్కి వెళ్ళాము. కోయంబత్తూర్ అనేటటువంటి ఊరు ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్ ప్లేసు. అక్కడ మీకు తమిళియన్స్ ఉన్నారు, పక్కనే చాలా దగ్గరలోనే మీకు కేరళ ఉంది. ఓకే. చాలా దగ్గరలోనే మీకు కర్ణాటక కూడా అవైలబుల్ ఉంది. దాని తర్వాత చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మీరు అక్కడ తయారయ్యేటటువంటి పదార్థాలు ఈ యొక్క జనాలకి పెట్టుకోవాలి. ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బేసిక్ క్వశ్చన్. మనము ఎన్ని పదార్థాలు ట్రై చేస్తున్నాము, వెజ్లో ఎన్ని, నాన్ వెజ్లో ఎన్ని, దాని తర్వాత వచ్చేటప్పటికి మనం ఇప్పుడు నేషనల్ డిషెస్ ఎన్ని తీసుకుంటున్నాము, ఇంటర్నేషనల్ డిషెస్ ఎన్ని తీసుకుంటున్నాము. సో ఏంటంటే కనుక మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంటుంది. నా బ్రేక్ఫాస్ట్ ఇన్ని ఐటమ్సే నేను పెడతాను, ఎందుకంటే ఎక్కువ నేను పెట్టను. 100 ఐటమ్స్ ఎవరు పెట్టరండి. ఓకే. ఒక 20, 30, 40 ఐటమ్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఎందుకంటే ప్రతిదానికి బడ్జెట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క మీకు ఉన్నటువంటి అవుటర్ సర్కంఫరెన్స్ కనుక మనం పెట్టేటప్పుడు వాటిలో మనం బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకునేటప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ ఆ షెఫ్ వాళ్ళ యొక్క ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్తో వాళ్ళు కూర్చొని, మనకి రేపు ఎంతమంది జనాలు వచ్చే ఛాన్స్ ఉంది, దాని తర్వాత మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి గెస్ట్లు ఎన్నాళ్ళు ఉంటున్నారు. ఓకే. ఇక్కడ 2 షాక్స్ ఉంటాయి. షాక్ వచ్చేటప్పటికి మీరు 1 డే బిఫోర్ తీసుకుంటున్నారు కాబట్టి మెనూ ప్లానింగ్లో అది మార్నింగ్ 11 అంటే కనుక మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మీరు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే కనుక మీకు ప్రెప్ ఫ్రమ్ స్క్రాచ్ కనుక మీరు తయారవుతున్నప్పుడు ఆ స్క్రాచ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీరు తయారు చేసుకునేందుకు మీకు టైం ఉండాలి. కాబట్టేసి నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం అనుకుందాము, బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి 10:30కి అయిపోయింది. ఓకే. వైండింగ్ అప్ వచ్చేటప్పటికి 11 కల్లా అయిపోయింది. 11:30, 12కి మీరు ఒక పర్టికులర్ చిన్న టీమ్ మీటింగ్ తీసుకునేసి మీకు ఉన్నటువంటి అంటే బుకింగ్ డేటా, ఓకే, నాట్ నెససరీ పేర్లు వద్దండి, మనకి కావాల్సింది రీజియన్ ఏంటి, ఎవరు వస్తున్నారు, వాళ్ళలో వచ్చేటప్పటికి ఆ గెస్ట్ ఇండియనా, ఓకే, ఇండియన్, రీజనల్ స్పెసిఫిక్, దాని తర్వాత ఇది. మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే రీజనల్గా ఉండేవాళ్ళు వేరే కుసైన్స్ లేకపోతే కనుక వేరే రెసిపీస్ తినరా? నేను తినరు అని నేను అంటలేదండి. ఓకే. ఆ తినేటటువంటి యొక్క ట్రెడిషనల్ ప్రాసెస్ ఏమైపోతుందంటే కనుక చాలా వరకు కొత్త పదార్థాలు ట్రై చేసేందుకు మీకు సాయంత్రం పూట వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటారు చుట్టుపక్కలవి. కానీ బ్రేక్ఫాస్ట్ అనేటటువంటి దాంట్లో లోకల్వి వన్స్ ఇన్ వైల్ ఏవో తిన్నా కూడా వాళ్ళకు అలవాటు అయినటువంటి ప్రాసెస్ మీద ఉంటారు అనేటటువంటిది లోక విదితమైనటువంటి పాయింట్. దీనికి రీజన్ ఏంటంటే, నా ముందట ఉండేటటువంటి రోజు నాకు సహకరించాలి, దాని తర్వాత నేను సరిగ్గా ఉండాలి. ఇప్పుడు పొద్దున ఎంత వెరైటీగా ఉన్నా ఎవరు తింటారండి పిజ్జా? మీరు వేరే దేశాలకు వెళ్తే అప్పుడు పొద్దున్న తింటారేమో, కానీ ఇండియాలో అయితే తినరు కదా. ఆ రీజనల్ స్పెసిఫిక్, ఎందుకంటే ఇళ్లల్లోంచి బయటకు వెళ్ళటము, లేకపోతే కనుక ట్రెడిషనల్లీ హడావిడిగా దొరికినటువంటి తెలిసినటువంటి పదార్థం తినటం అనేటటువంటిది స్టాండర్డ్ ప్రాసెస్. కాబట్టేసి దీనికి వెయిటేజ్ మనం ఇవ్వాల్సింది లెట్ us say 60 to 65% వెయిటేజ్. అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉండేటటువంటి 4 స్టేట్స్కి సపోజ్ కనిపించేటటువంటి జనాలు ఉన్నప్పుడు మీరు దాన్ని గనక కిక్ చేసుకుంటే తమిళనాడు పీపుల్,
వచ్చారు అనుకుందాం, తమిళియన్స్ వచ్చారు కాబట్టేసి వాళ్ళు తమిళ్ ఫుడ్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత తెలుగు, దాని తర్వాత కర్ణాటక వాళ్ళని మీరు ఒక బ్యాచ్లో పెట్టుకోవచ్చు, కేరళ వాళ్ళని ఇంకొక బ్యాచ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే కేరళ కుసన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. వీళ్ళందరిది మీరు తీసుకునేటప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్లో మీరు పర్సంటేజ్ని తీసుకునేసి దానికి ఒక షాక్ 20% ఎక్స్ట్రా వాల్యూ చేసుకోవాలి. ఎందుకంటే సడన్గా బుకింగ్ వచ్చినప్పుడు అది ఏంటయ్యా అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్లాన్ 80 ఇడ్లీలు లేకపోతే 80 to 100 ఏంటంటే కనుక ప్లేట్స్ ఆఫ్ ఇడ్లీస్ మీ ప్లానింగ్ ఉంటే, మీరు మిగతాది షార్ట్ టర్మ్లో మీకు ఏమన్నా మీకు ఆ బ్యాటర్ అవైలబుల్ కానీ ఇవి కానీ మీరు వెరిఫై చేసుకొని అవి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ దొరకాలని రూల్ లేదండి. ఎండ్కి వచ్చేటప్పుడు ప్రోడక్ట్ కనుక అయిపోతే, ఆ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కనుక అయిపోతే మళ్ళీ రిప్లెనిష్ చేయరు. దట్ ఈజ్ ఆల్రెడీ అన్ యాక్సెప్టబుల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఎవరైనా 10-10:30కు వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని పదార్థాలు అవైలబుల్ ఉండవు. అది తప్పు కాదు, లేకపోతే ఇది కాదు. అపాలజీ చెప్పేసి కస్టమర్కి ఇంకొక ఆప్షన్ అవైలబుల్ మనం పెట్టచ్చు. సో ఇవి మనం తీసుకుని ఆ యొక్క ఫ్లేవర్ ప్రొఫైలు ఫస్ట్ రెసిపీని రీవిజిట్ చేయాలి. ఎక్స్పీరియన్స్డ్ అయినా లేకపోతే కనుక న్యూ ఫ్రెషర్ పాయింట్ అయినా. ఇప్పుడు బ్యాటర్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఫ్రెషర్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక సీనియర్ అక్కడ సూపర్వైజ్ అవ్వాలి. ఇది మెయిన్ పాయింట్ అండి. సో నేను అంటోంది, ఇప్పుడు మనం బ్యాటర్ దగ్గరికి ఇవంతా వెళ్లకుండా మనం మెనూ దాని దగ్గర కాన్సన్ట్రేట్ చేద్దాము. మనకి ఏమైపోతుందంటే కనుక, మనకి కాంటినెంటల్ ఇవి ఎంత ఐటమ్స్ తయారు చేసుకోవాలి, దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్లో వచ్చేటప్పటికి మనం ఇన్ని ఐటమ్స్ తయారు చేయాలి, దాని యొక్క ప్రాసెస్, వాటికి ఏమి మనము పెడదాం అనుకుంటున్నాము, అండ్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ సమ్ టైమ్స్ రీజనల్లీ అండ్ సమ్ టైమ్స్ నేషనల్లీ అండ్ సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్. ఇవి చూసుకుని దానికి ప్రాపర్గా వెయిటేజ్ ఇచ్చుకుని ఆ ఐటమ్స్ని ప్రొక్యూర్మెంట్ మనం పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవంతా ఉన్నాయనుకోండి, మీరు జనరల్లీ ఏంటంటే కనుక స్టాండర్డ్ సెట్స్ ఉంటాయండి. అంటే కనుక మీకు ఒక లస్సీ ఉందనుకోండి, అది మీకు నార్త్ ఇండియన్ రిప్రజెంటేషన్. ఒక ఛాస్ ఉందనుకోండి, అది వచ్చేటప్పటికి కొంత నార్త్ ఇండియన్, కొంత సౌత్ ఇండియన్. ప్లెయిన్ ఛాసు, మసాలా ఛాసు ఇవంతా ఉన్నాయి మనకు. అవి ఛాస్ ఈజ్ ఈక్వల్ టు బటర్ మిల్క్. సో మనము డైరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కనుక తీసుకునేటప్పుడు మీకు బటరు, దాని తర్వాత వచ్చేటప్పటికి చీజ్ రిలేటెడ్ ఐటమ్స్ విల్ గో ప్రామినెంట్లీ ఫ్రమ్ మిడ్ ఆఫ్ ఇండియా టువర్డ్ ద టాప్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా సైడ్ వెళ్తాయి ఎక్కువ. సౌత్ సైడ్ వచ్చేటప్పటికి బటర్ పాపులర్ కాదని నేను అంటలేదండి, కానీ వాళ్ళు తీసుకునే మెథడ్ ఈజ్ డిఫరెంట్. బటర్ మసాలా దోశ, బటర్ దోశ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టేసి మీరు తయారు చేసేటటువంటి మెనూ ఆ ప్రకారంగా మీరు తయారు చేసుకుని కొన్ని క్వాలిటీ ఐటమ్స్, కొన్ని నార్మల్ ఐటమ్స్, కొన్ని క్విక్ టు డూ ఐటమ్స్, వీటన్నిటిలో మీరు స్ప్లిట్ చేసుకుని షాక్ యాక్టివిటీ ఆఫ్ 15 to 20% కనుక మీరు పెట్టుకుంటే, సడన్గా ఎవరో వచ్చారనుకుందాం, ఒక పెద్ద గ్రూప్ వచ్చింది, వాళ్ళకి మీకు బ్రేక్ఫాస్ట్కి సర్వ్ ఉండాలి అంటే కనుక మీ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే బుకింగ్ వచ్చిన వెంటనే ఇఫ్ దెర్ ఈజ్ ఎ షాక్ దే హ్యావ్ టు యాక్చువల్లీ గివ్ ద ఇంటిమేషన్ టు ద బ్రేక్ఫాస్ట్ వన్ ఇఫ్ దట్ ఎంటైర్ బిగ్ సెట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఒకటి అవుతుందండి. మ్యారేజ్ అవుతున్నప్పుడు దాదాపుగా ఒక 100 మంది గెస్ట్లు సడన్గా జాయిన్ అయ్యారు ప్రాపర్టీలో. అది వాళ్ళ క్యాటరింగ్ కానీ వాళ్ళ ఈవెంట్లో కానీ అది పార్టిసిపేట్ కాదు, కానీ వాళ్ళ చెక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, దానికి వాళ్ళతో బ్రేక్ఫాస్ట్తో ఇంక్లూడ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే దట్ హ్యాస్ టు బీ యాడెడ్ ఇన్ టు యువర్ బ్రేక్ఫాస్ట్ కైండ్ ఆఫ్ థింగ్, సబ్జెక్ట్ టు ద కండిషన్ మీరు ఆ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీని మీరు మీ రెస్టారెంట్లోనే చేద్దామనేటటువంటి ప్లాన్. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే కనుక ఈ పెద్ద గ్రూప్కి వేరే ఏరియాలో సర్వింగ్ ఉంటుంది, ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ మెనూ, ఎందుకంటే ప్రైజ్ మైట్ బీ అ కన్సిడరేషన్ కాబట్టి. సో అది క్లియరప్ చేసుకుని దాని తర్వాత వెళ్ళటం అనేటటువంటిది ధర్మ విదితమైనటువంటి పాయింట్. ఇదంతా వచ్చిన తర్వాత మనము ఎగ్జిక్యూషన్లో ఆ రెసిపీకి ఒక బ్రీఫ్ డిస్కషన్, దాని తర్వాత దాని యొక్క ఫైనల్ అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత వాటితో ఉండేటటువంటి కాండిమెంట్స్ ఆర్ సైడ్ డిషెస్ ఏముంటున్నాయి అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ రెసిపీ, ఇప్పుడు మల్లెపూ ఇడ్లీ మీరు తమిళనాడులో ఇస్తున్నప్పుడు మీరు టమాటా చట్నీనో, లేకపోతే కనుక జింజర్ గార్లిక్ చట్నీనో, లేకపోతే కొబ్బరి చట్నీనో, లేకపోతే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఏది తమిళనాడు స్పెసిఫిక్, దాని తర్వాత జనాలకి అలవాటు
అయినటువంటి చట్నీలని మీరు ఆ సైడ్ డిష్ని పాపులరైజ్ చేయాలి. దాని తర్వాత మీరు ఎక్కడైతే ఇవి ప్రజెంట్ చేస్తున్నారో మిగతా ఐటమ్స్ ఆ ఏరియాకి నియర్ బై ఉండాలి. ఓకే. అది ఒక సెమీ అండ్ హయ్యర్ క్లాసిఫికేషన్లో ఉండాలి. అంటే మీరు రోడ్ సైడ్ పాయింట్లో నీళ్ళ చట్నీ ఇచ్చేసినట్టు, లేకపోతే కనుక ఆ నీరు చట్నీ మనకంటుంది. కానీ 5 స్టార్ హోటల్లోనూ పెద్ద ప్రాపర్టీలలోనూ వచ్చేటటువంటి చట్నీలు క్వాలిటేటివ్ కింద ఉండాలి. ఎందుకంటే వాటికి ఒక ప్రిజంప్షన్ ఉంటుంది. ఏంటంటే ఇది ఒక క్వాలిటేటివ్ జాయింట్ కాబట్టి దీంట్లో నాకు వచ్చేటటువంటి ఫుడ్ ఒక క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మనము ఆ క్వాలిటీ స్టాండర్డ్ని ఎక్కడా మిస్ చేసుకోకుండా నడిపిద్దాము అనేటటువంటిది ఒక పాయింట్. ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకుని దాని తర్వాత దాని యొక్క డిజైన్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ మనం చేయాలి. ఇక్కడ చాలా వరకు నేను చూసిన కొన్ని ప్లేసెస్లో, ఈ మధ్యకాలంలో నేను వెళ్ళినటువంటి ఒక పర్టికులర్ ప్లేసెస్లో ఒక 10 రోజులకి తగ్గ చట్నీనో, లేకపోతే ఒక వారం రోజులకి తగ్గ చట్నీ, సాంబారు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎట్లా అంటే కనుక బ్యాక్ అండ్ మీకు ఒక లెట్ సే ఈజ్ మీకు గ్రేవీస్ తయారు చేసి పెడతారు కదా పంజాబ్స్కి, ఏది రెడ్, ఎల్లో అండ్ వైట్ గ్రేవీ లాగా అవి అక్కడ తయారు చేసేసి వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఎప్పుడో ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని కొంత తీసి రీహీట్ చేసి సర్వ్ చేయటం అలవాటులాగా ఉంది. దిస్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రెష్. ఓకే, ఫ్రెష్కి వచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని సరిగ్గా థా చేసినా కూడా ఒక్కొక్కసారి దాని కెమిస్ట్రీ మారుతుంది కాబట్టేసి దాని యొక్క ఫైనల్ అవుట్పుట్ సరిగ్గా రాదండి. ఓకే, కాబట్టేసి సపోజ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద పర్టికులర్ ఇప్పుడు మీకు 15 నిమిషాల తర్వాత కనుక మీరు బజ్జీలు దేంట్లో అయినా వేశారనుకుందాం, ఏది సోడా వేసినటువంటి బజ్జీ, బై దట్ టైమ్ దట్ ఎంటైర్ ఏంటంటే కనుక ఆ కెమికల్ కాంపోజిషన్ అది ఆల్రెడీ డైడ్ అండ్ యూ విల్ నాట్ గెట్ అ ప్రాపర్ రిజల్ట్ అండి. మీకు కావాల్సినటువంటి పద్ధతిలో రాదు, మీకు కావాల్సినటువంటి బురుబురా కానీ లేకపోతే క్వాలిటేటివ్ కింద రాదు. కాబట్టేసి ఆ బ్యాటర్ యొక్క లైఫ్ ఇది ఓన్లీ మ్యాక్స్ ఈజ్ 15 minutes. నేనంటాను 9 minutes తర్వాత అసలు వాడకూడదు ఆ బ్యాటర్ని. నాకు తెలిసి బీట్ చేయాలి, గివ్ ఇట్ 3 minutes ఆఫ్ రెస్ట్. ఓకే, బీట్ ఇట్, గివ్ ఇట్ 3 minutes ఆఫ్ రెస్ట్ అండ్ దెన్ ఇమీడియట్లీ పుట్ ఇట్ ఇన్ అ టెంపరేచర్ మెజర్డ్ ఏంటంటే కనుక కడాయి సరుకు అంతా అట్లాగే చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎక్కువ హీట్ పెట్టేస్తారు, తక్కువ హీట్ పెట్టేస్తారు. దాని తర్వాత మీరు సపోజ్ ఒక లైవ్ కౌంటర్లో గనక మీరు ఒక ప్రోడక్ట్ గనక ఇస్తూ ఉంటే ఆ లైవ్ కౌంటర్లో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నార్మల్ ఏదో ఏంటంటే లూజ్ డోతో తయారైనటువంటి ఒక పూరి ఇస్తున్నారు అనుకుందాం. కడక్ పూరి కాకుండా ఒక లూజ్ డోతో తయారవుతున్నటువంటి పూరి, అది ఫర్ ఎగ్జాంపుల్ మైదాతో తయారవుతున్నటువంటి పూరి. మీకు దానికి తగ్గ కాండిమెంట్ ఉండాలి. మైదా పూరీకిను ఆటా పూరీకి ఉండేటటువంటి సైడ్ డిషెస్ నాకు తెలిసినంత వరకు మారచ్చు. ఎందుకంటే మైదాకు ఉన్నటువంటి ఒక క్వాలిటీ మీకు నార్మల్ ఆటాకి ఉండదు. కాబట్టేసి మీకు అవతల వాడు మీ యొక్క ప్రోడక్ట్కి నచ్చాలి అంటే కనుక దాని సైడ్ డిష్ ఈజ్ ప్రామినెంట్లీ అండ్ ప్రయారిటివ్లీ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు ఒకటే లైవ్ కౌంటర్లో అదే బ్యాటర్తో నేను చేస్తాను అంటే నేను దోశ వేస్తున్నాను, ఊతప్పం వేస్తున్నాను, అంతా ఒకటే ఇది మాడుతున్నాను అంటే జనరల్లీ మీరు ఊతప్పం డో వాడుతున్నప్పుడు దోశ డో వాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో అంతా ఒకటే కానివ్వండి, రెండింటికి కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దేర్ ఈజ్ అ స్మాల్ చేంజ్. ఓకే, ఆ పర్టికులర్ది మీకు ఊతప్పం ఫ్లఫీగా రావాలి, దోశ మీకు ఏంటంటే కనుక ఒక క్రిస్పీ లేయర్ కింద రావాల్సినటువంటి పాయింట్ ఉంటుంది. ఈ రిజల్ట్ రానివ్వటానికి జనాలు ఒక్కొక్కసారి దాని లోపల వేరేవన్నీ మిక్స్ చేస్తుంటారు. మైదా మిక్స్ చేస్తారు, ఇది మిక్స్ చేస్తారు, అది మిక్స్ చేస్తారు. నేను ఆ రెసిపీల్లోకి వెళ్ళలేదు కానివ్వండి, ఇవన్నీ మిక్స్ చేసి అదేదో ఆర్టిఫిషియల్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద బ్రౌన్ రావాలంటే, మయాడ్ రియాక్షన్ రావాలి అంటే కనుక దే విల్ యాడ్ అ షుగర్ ఇన్ టు దట్ వన్ టు క్రియేట్ అ క్యారమలైజేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డో అనమాట. ఇది బ్యాటర్. మనకి ఇక్కడ ప్రాబ్లము కెరమెలైజేషన్ వల్ల ఒరిజినల్ మయాడ్ రియాక్షన్ అయితే రావట్లేదండి. మీకు ప్రాపర్గా కాలినటువంటి దాంట్లో వచ్చే మయాడ్ రియాక్షన్ మీకు ఒక కాంప్లెక్స్ షుగర్స్ వస్తాయి, దాంట్లో న్యాచురల్లీ వస్తుంది. అది ఆ న్యాచురల్లీ వచ్చింది మీరు కనుక తీసుకెళ్ళేసి మీరు ఆర్టిఫిషియల్లీ కనుక క్రియేట్ చేస్తే చూసేందుకు బాగుంటుందండి, బట్ తినేందుకు బాగోదు. సో అన్ని చోట్ల అట్లానే నేను చెప్పట్లేదు.
మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్గా మనకి రావాల్సినటువంటి పాయింట్స్ మనకి ఉండకూడదు. ఇప్పుడు మీకు స్వీట్నర్ కావాలి, మీరు స్ప్రౌట్స్తో మీరు ఏంటంటే మాల్ట్ రిలేటెడ్ దాంట్లో కనుక చేసుకున్నా కూడా మీకు స్వీట్ వస్తుందండి. మీరు దాంట్లో షుగర్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మన ఫార్ములా మన రెసిపీని ముందర ఒకసారి ట్రై చేసి ఓకే దాన్ని పర్ఫెక్ట్ చేసుకుని ఆ పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రెసిపీ షుడ్ బికమ్ ద కింగ్. మన హోటల్లో రెసిపీ ఇట్లా ఉంటుంది, మన మసాలా దోశ, మన మైసూర్ మసాలా దోశ, లేకపోతే కనుక వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ద పర్టికులర్ థింగ్, దీని యొక్క ప్రొఫైల్ ఇది, దీనికి ఈ సైడ్ డిషెస్ ఉంటున్నాయి. ఒక 10 వెరైటీలు తీసుకోండి సైడ్ డిష్లు విచ్ ఆర్ పాపులర్ ఇన్ తమిళనాడు. అది ఏం చేయండి అంటే ప్రతిరోజు వాటిని మార్చండి. ఇప్పుడు ఒక గెస్ట్ 2 రోజులు లేకపోతే 3 రోజులు మీ దగ్గర ఉన్నాడు, ప్రతిరోజు ఒక 4 రోజుల క్రితం చేసిన చట్నీనే అతనికి వస్తుంటే అతనికి బోర్ అవుతుంది కదండి. నాకైతే అయింది బోరు. ఎందుకంటే రెండో పాయింట్, కొబ్బరి వాడేటప్పుడు జనాలందరూ ఆ ఎండు కొబ్బరి వాడతారు చట్నీలోకి, ఇట్ విల్ బీ కర్ అంటుంది. ఒరిజినల్ రెసిపీ డస్ నాట్ కాల్ ఫర్ డ్రైడ్ కోకోనట్. ఓకే, డ్రైడ్ కోకోనట్ వాడాల్సిన పద్ధతి వేరు, ఫ్రెష్ కోకోనట్ విత్ ప్రాపర్ ఇది బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ దట్ పర్టికులర్ కోకోనట్ స్టే ఇన్ ఫ్రిడ్జ్ ఫర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ డెవలప్ అ డిఫరెంట్ టేస్ట్ అండ్ దెన్ దట్ పర్టికులర్ టేస్ట్ విల్ గో. ఇప్పుడు టిఫిన్ సాంబార్కి దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు మీల్ సాంబార్కి దేర్ ఈజ్ అ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, నేను చెప్పలేను. తమిళనాడులో మీరు పార్టీలను కనుక అడిగితే కనుక వాళ్ళు చెప్పేటటువంటి సైన్సు, దాని తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి ఫార్ములాలు మీరు చెక్ చేస్తే ట్రెడిషన్ వాళ్ళ నుంచి మొదలైంది. దాని తర్వాత కమర్షియల్ కుక్స్ వాటిని టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ మనం పార్టీలు ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని ప్రతి పార్టీ డిఫరెంట్గా చేస్తుంది. ఓకే, సో ఒక పర్టికులర్ రెసిపీని మీరు తీసుకుని దాన్ని రిపీటెడ్ కింద చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసి ఆ రెసిపీని ట్రైన్ చేయండి జనాలకి. సో మీ దగ్గర టిఫిన్ సాంబార్లో 3-4 వెరైటీలు ఉన్నాయి. ఈవెన్ మజ్జిగ, దాన్ని ఏమంటారంటే కనుక మీ దగ్గర మజ్జిగ ఉంటే కనుక మనకి బటర్ మిల్క్ కానీ, మీకు అవియల్లో వాడేటటువంటి అవియల్ మెథడాలజీ కానివ్వండి, మనము వేరే వాటిది మనము ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు తమిళనాడులో కనుక మనం చూస్తే కనుక మనకి అడై ఉంది, దోశల్లో అయితే కనుక ఎన్ని వెరైటీలు అండి. అడై ఉంది, నార్మల్ దోశ ఉంది, మైసూర్ మసాలా దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది. ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి ఊతప్పం, ఆనియన్ ఊతప్పం, దాని తర్వాత అప్పం ఉంది, దాని తర్వాత ఇడియప్పం ఉంది, దాని తర్వాత వాటికి తగ్గ వెరైటీ ఆఫ్ స్టూస్ ఉన్నాయి, వెజ్లోను నాన్ వెజ్లోను, ఈవెన్ మీకు వీటన్నిటిలోను. దాని తర్వాత ఇడ్లీలో కోవైల్ ఇడ్లీ అని ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి నార్మల్ ఇడ్లీ ఉంది, మల్లెపూ ఇడ్లీ అని ఉంది, దాని తర్వాత వచ్చే వెజిటబుల్ ఇడ్లీ అని ఉన్నాయి, దాని తర్వాత కాంజీపురం ఇడ్లీ ఉంది. మనము ఎత్తుక్కుంటే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. ప్రతిరోజు మన దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేటటువంటి గెస్ట్లని బోర్ కొట్టించకూడదు అవే ఐటమ్స్, అవే సైడ్ డిషెస్తో. ఇవాళ ఉన్నటువంటి సైడ్ డిష్ రేపు ఉండకూడదు. అవి మిగిలిపోయాయి అంటే కనుక తక్కువ చేసుకోండి, లిమిటెడ్గా చేసుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి. అవి పెద్ద బ్రహ్మ విద్యలు కాదు, లేకపోతే చేయటము కాదు. టెస్టింగ్ మేక్స్ అ ప్రయారిటీ రిక్వైర్మెంట్. సైమిల్టేనియస్లీ మీ యొక్క బ్రేక్ఫాస్ట్ ఏరియాలో సర్వీస్ స్టాండర్డ్ డెఫినేషన్స్ చక్కగా చూసుకోండి. డిబేట్స్ అండ్ డిస్కషన్స్ మీకు పబ్లిక్ ఏరియాలో ఉండకూడదు. స్టీవర్డ్స్ కానివ్వండి, లేకపోతే కనుక కుక్స్ కానీ, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైతే అడ్మిన్ దాని తర్వాత వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ కింద ఉన్నారో, కీప్ అ థర్డ్ ఐ. అంటే మీకు అక్కడ ఏంటంటే హ్యాండ్ అండ్ గ్లౌస్ కనుక అయ్యేటైతే కనుక విజిలెన్స్ యూనిట్స్ ఎట్లా ఉండాలంటే కనుక వాళ్ళ ఒక పర్టికులర్ స్టాఫ్ అక్కడ అవుతున్నటువంటి చుట్టుపక్కల ఏరియాల్లో కెమెరాస్ ముందర కూర్చొని ట్రై టు ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఎన్షూర్ దట్ ద వాల్యూమ్ గేమ్ ఈస్ దేర్. నాట్ నెసెసరీ దట్ యూ లక్కీలీ ట్రై టు గివ్ ది ఎంటైర్ డిబేట్ అండ్ డిస్కషన్ రికార్డ్ వినాలి, లేకపోతే దాంట్లో పీప్ అవ్వాలనేటటువంటి పాయింట్ కాదు. కానీ ఇఫ్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ అ డిబేట్, ఇమీడియట్లీ గెట్ ఇన్ టు ద పర్టికులర్ వ్యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ స్టాఫ్. ఓకే, లెజిటిమసీ కింద ఉంది అంటే కనుక గెస్ట్ షుడ్ నెవర్ బీ ఇన్సల్టెడ్ అండ్ గెస్ట్ షుడ్ నెవర్ బీ చీటెడ్. రాంగ్ ఐడియాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కోయంబత్తూరు వెళ్ళామండి. ఒక 4 రోజుల క్రితం వెళ్ళినమాట. కోయంబత్తూరులో మైసూర్ మసాలా దోశ అడిగాను నేను. ఆయన ఇచ్చినటువంటి దోశ అసలు మైసూర్ మసాలా దోశకి అసలు పొంతనే లేదు. అంటే అక్కడ ఇస్తున్నప్పుడు వన్స్ ఇన్ అ వైల్ అది కరెక్ట్గా ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేటటువంటి అసెస్మెంట్ కూడా అక్కడ షెఫ్ చేయట్లేదు. రెండో పాయింట్, మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఆ షెఫ్ అసలు వినటానికి కూడా రెడీ లేడు. నేను అంటోంది, ఒక నాలెడ్జబుల్ పర్సన్ మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు యాజ్ అ గెస్ట్ అన్నప్పుడు
కొంచెం వినండి. డెఫినెట్లీ దేర్ కెన్ బీ అన్ ఇన్ డెప్త్ బెనిఫిట్ విచ్ యూ మైట్ బీ గెటింగ్. ఎవ్వరికి పొద్దున పూట ఎవరితోనూ గొడవలు పడాలి, లేకపోతే కనుక మీ యొక్క ప్రాపర్టీని పైకి తేవాలి అని ఉండదు. కానీ నేను ఒక పాయింట్ చెప్తానండి. బుఖారా లాంటి రెస్టారెంట్ ఇంత పేరు సంపాదించినప్పుడు మిగతా రెస్టారెంట్స్ పెద్ద ప్రాపర్టీస్ ఎందుకు చేయలేవు? రెండో పాయింట్, ఏవి అడ్డుకుంటున్నాయి దానికి? ఓకే, మనము కాగితం గనక పెట్టుకొని బిజినెస్ ఓనర్ షూస్లో గనక మన కాళ్ళు గనక పెడితే ఎన్ని ఖర్చులండి ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్స్. చాలా రెస్టారెంట్స్ ఏంటంటే నియర్ బై టు బ్రేక్ ఈవెన్ ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. నాట్ రెస్టారెంట్స్, ఐమ్ టెలింగ్ ఇట్ టు యూజ్ ప్రాపర్టీస్ అండ్ హోటల్స్. నియర్ బై టు ప్రాఫిట్ వెళ్తూ ఉంటాయి, కానీ ఖర్చులు ఎంత పెరిగిపోతాయంటే కనుక, ఎందుకంటే మనము ఆ ఖర్చు వచ్చేటటువంటి టైం యొక్క ప్లానింగ్ సరిగ్గా పెట్టము. ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఎగ్జిక్యూషన్ ఎట్లా అవుతుంది? ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే కనుక రిజల్ట్ ఎట్లా వస్తుందండి? ప్రతిరోజు ఒక పరీక్ష. ఆ పరీక్షని మనం ప్రతిరోజు పార్టిసిపేట్ అవ్వాలి, దాన్ని మనము ముందరికి తీసుకెళ్ళాలి. నేను బ్రేక్ఫాస్ట్ మెనూ డిజైన్ మీద ఇంకొకసారి నేను మొత్తం అంతా కూలంకుషం కింద మాట్లాడతాను. ఓకే, దానికి కావాలంటే కనుక నోట్స్ ఒకటి తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఓనర్లు బాగుంటే ఎంప్లాయీలు బాగుంటారు. ఓకే, ఎంప్లాయీలు బాగుంటే ప్రాపర్టీస్ బాగుంటాయి. ప్రాపర్టీస్ బాగుంటే కనుక వాటికి పేరు వస్తుంది. సర్వీస్ కనుక బాగుంటే పేరు వస్తుంది. సర్వీస్ అండ్ ఫుడ్ ఓకే, సర్వీస్ అండ్ ఫుడ్ బాగుంటే పేరు వస్తుంది. పేరు వస్తే కనుక వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కనుక స్ప్రెడ్ అయితే ఆటోమేటికల్లీ వ్యాపారాలు పైకి వెళ్తాయండి. ఇప్పుడు కరోనా ముందర జనాలందరూ ఫైన్ డైన్ చేసేవాళ్ళు ఇప్పుడు చెయ్యట్లేదు. నాకు స్విగ్గీ జొమాటోలు వచ్చాయి, లేకపోతే వాట్ ఆఫ్ రీజన్ ద ఫుడ్ ఈజ్ నాట్ స్టాగ్నేటెడ్. ఇట్ ఈజ్ ది మోడల్ ఇన్ విచ్ ద డెలివరీ హ్యాస్ బీన్ డన్ హ్యాస్ చేంజ్డ్. మీరు ఈవెన్చువల్లీ ఏమైపోతుందంటే కనుక కస్టమర్లు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే కనుక మ్యాగ్నెటిక్ చైర్, అక్కడ అతుక్కుపోయినటువంటి కుర్చీల నుంచి డెఫినెట్లీ దే విల్ గెటప్ అండి. ఎందుకంటే ప్రపంచం తెలియాలి అంటే బయటికి వెళ్ళాలి అంటే కనుక మనం మన కుర్చీల్లోంచి లేవాలి. మనము లేచాము అంటే కనుక మనకి భోజనము లేకపోతే ఆహారం మనకి అవసరము. ఓకే, 24/7 మనకి డ్రింక్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంత వ్యాపారము సరిగ్గా గనక ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతి ఒక్క పెద్ద ప్రాపర్టీ, ఒక బుఖారా హోస్ట్ చేస్తున్నటువంటి ప్రాపర్టీ, నేను వాళ్ళ పేర్లు తీసుకోవట్లేదు కావాలని, అది మనం చేయగలము. కానీ బుఖారా పేరు ఎందుకంటే, మీరు ఎవరినైనా చూడండి, ఎంత పెద్ద షెఫ్ అయినా సరే బుఖారా పేరుని వదలండి. మీరు గనక చెక్ చేస్తే వాళ్ళ యొక్క రెసిపీ డెవలప్మెంట్లు కానివ్వండి, లేకపోతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ కనుక మనం చూస్తే మనకి ముచ్చటేస్తుంది. మీరు అడగచ్చు, రెస్టారెంట్లు లేవా, బయట ఉన్నటువంటి రెస్టారెంట్ సరిగ్గా చేయట్లేదంటే కనుక తమిళనాడులో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఎందుకు లేవండి? అన్నలక్ష్మి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, ఏది ఎగ్మోర్ స్టేషన్కి ఎదురుకుండా, అద్భుతమైనటువంటి రెస్టారెంట్. దాని తర్వాత వసంత భవన్, ఓకే, శరవణ భవన్, దాని తర్వాత అడయార్ ఆనంద భవన్, దాని తర్వాత మీరు చెక్ చేసుకుంటే చిన్న చిన్న జాయింట్లు మీ ఇంటి దగ్గర ఉండేటటువంటి జస్ట్ ఓన్లీ ఒకళ్ళిద్దరు నడిపించేటటువంటి పార్టీలు కానీ, దాని తర్వాత అంకుల్స్ కానీ నడిపించేటటువంటి పాయింట్లలో వాళ్ళు ప్యాషనేట్గా ఫుడ్ చేస్తారు. ఆ పర్టికులర్ ప్యాషనేట్ ఆఫ్ ద పర్టికులర్ ఫుడ్ ఈ రెస్టారెంట్లో ఎందుకు అవ్వవు? కాంటినెంటల్ లేకపోతే కనుక మనం కమర్షియల్ కుకింగ్ మనకి ట్రైన్ అయినటువంటి కాలేజెస్లో జనాలు చెప్పినంత మాత్రాన ఫుడ్ ప్రొఫైల్ మారుతుందా? అవే కస్టమర్లు అదే ఇది. నేను లెటసే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విట్జర్లాండ్లో నేను హోటల్ కుకింగ్ కోర్స్ తెచ్చాను. కానీ ఏంటంటే కనుక నేను కాంటినెంటల్ కింద నేను లెటసే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ చేస్తాను. నేను రాటటోయి లాగానే నేను ఒక పర్టికులర్ ఐటెం నేను చేస్తాను, కానీ దానికి సౌత్ ఇండియన్ పేరు పెడతానంటే జనాలు ఎందుకు ఒప్పుకోవాలండి? వాళ్ళు ఎదవల, జనాలు భగవంతుళ్ళు. ఎవరైతే పైసలు ఇస్తున్నారో వాళ్ళు లేకపోతే కనుక సర్వీస్ స్టాఫ్ను, లేకపోతే కనుక వ్యాపారాలు లేవు అంటే ఎంప్లాయీలు అక్కర్లేదు అంటే కనుక ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు లేకపోతే ఫ్యామిలీలు రోడ్డున పడతాయి. కాబట్టి గెస్ట్లను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. గెస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్ని మనము లెజిటిమేట్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనము తీసుకెళ్ళాలి అనేటటువంటిది నా యొక్క చిన్న సిద్ధాంతం. నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరైతే అక్కడ ఉన్నారో జనాలంతా వాళ్ళ యొక్క డ్యూటీలని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయండి.
ఓనర్లని, ఫ్రాంచైజీ ఓనర్లని, బ్రాండ్ ఓనర్లని, ఇన్ వాట్ ఎవర్ ఫామ్ ఓనర్షిప్ ఎగ్జిస్ట్, వాళ్ళని పెంచండి. అప్పుడు వాళ్ళు ఇంకొక రూపాయి వాళ్ళ జేబుల నుంచి తీసి వేరే వాళ్ళకి ఇస్తారు. దాంతో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసినటువంటి స్టాఫ్కి జీతాలు, బోనసులు కూడా పెంచుతారు. ఓకే, ఎందుకంటే ఇది స్కిల్ అండ్ దెన్ ఇది ఫుడ్ ఏంటంటే ఫుడ్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ కాబట్టేసి బికమ్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ బీ ప్యాషనేట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ నేనేమన్నా తప్పు చెప్పుంటే కనుక క్షమించండి. నేను ఎవరిని కించపరిచే ఉద్దేశంతో చెప్పట్లేదండి. వ్యాపారాలు సరిగ్గా నడిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందితేనే మనము ఇంకొకళ్ళకి ఇంకొక ముద్ద కానీ లేకపోతే ఇంకొకళ్ళకి ఇంకొక వ్యాపారం మనం ఇవ్వగలుగుతాము. అది మన దేశం అవ్వాలి, ప్రపంచంలో కల్లా పెద్ద దేశం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ.